మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. బీజేపీ ఎలాంటి పార్లమెంట్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతుంది, ఈ అంశాలతో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏంటి సార్ మీ యొక్క వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? పార్లమెంటు ఇక కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎట్లా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే మాకు త్రిశూల వ్యూహం ఉంటుంది. ఒకటి మోడీ గారు, రెండు మోడీ గారు దేశానికి చేసినటువంటి సేవ, డెవలప్మెంట్ అనుకోండి, దైవభక్తి అనుకోండి, ధర్మం అనుకోండి. మూడు, తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారి ద్వారా గత 9 సంవత్సరాల్లో 9,36,000 కోట్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మోరీ కట్టాలన్నా, సీసీ రోడ్లు వేయాలన్నా, జాతీయ రహదారులు వేయాలన్నా, పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నా, ఉచిత రేషన్ కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా, రైతుకు సబ్సిడీ ఎరువులు కావాలన్నా, కరెంటు కావాలన్నా, నీళ్లు కావాలన్నా ప్రతిదీ మోడీ గారు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు మోడీ గారి ఎలక్షన్లు, ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాదు, ఇది మోడీ గారి ఎలక్షన్లలో సర్వం మోడీమయం. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మోడీ గారికి, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలనే సంకల్పత ఉన్నారు. కాబట్టి మేము మా అమిత్ షా గారు 10 సీట్లు అన్నాం. నా యొక్క రోజు ప్రజల యొక్క అభిమానం చూస్తుంటే 10 నుంచి 15 వరకు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సార్ అంటే మీ వ్యక్తిగత విషయానికి వస్తే దాదాపు ఈ పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంటు టికెట్ మీకే అంటూ కూడా ఇక ఆల్మోస్ట్ అందరూ అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త పేరు తెర మీదకి వచ్చింది అనేది ప్రచారం జరుగుతుంది. ఇక రాణి రుద్రమ్మ గారికి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది, ఇదేమన్నా మీకున్న సమాచారం ఏమన్నా ఉందా? చూడండి, బీజేపీలో ఎవరైనా ఆశించవచ్చు. అంతిమంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలవుతుంది. ఇప్పుడు కావాల్సింది పేర్లు కాదు కదా. ఈరోజు పార్టీ గెలవాలంటే మోడీ గారితో పాటు స్థానికంగా అభ్యర్థులు కూడా అవసరం. కాబట్టి అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది నేను అనుకోవటం చర్చ అవసరం లేదు. ప్రతి నియోజకవర్గానికి సినిమా బాగుంటే పేర్లు ఎక్కువ వస్తాయి కదా. మోడీ గారు గెలుస్తారు, పార్లమెంటు మంచి పర్ఫార్మెన్స్ ఉండబోతుందని నమ్మకంతో అందరూ ఆశించడం తప్పలేదు కదా. మేము కర్మయోగి, సో డోంట్ వరీ. ఓకే సార్. అంటే ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీరు ఖచ్చితంగా పోటీ చేస్తారు, టికెట్ ఇవ్వకపోతే ఇచ్చిన వారికి మీరు సహకరించే ఆలోచన ఉందా? మీరు ఒకటి చెప్పండి, మీరు హైపోథెటికల్ క్వశ్చన్స్ వేస్తే హైపోథెటికల్ ఆన్సర్స్ ఉండవు కదా. మీరు అడిగిన ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఒకవేళ ఉత్పన్నమైంది అనుకో, మనం చెప్పాను కదా కర్మయోగి. ఎప్పుడైనా కూడా నేను పార్లమెంట్లో ఓడిపోవటం వల్ల ఈరోజు బీజేపీకి వచ్చాను. నేను అది అవకాశంగా భావిస్తున్నాను. వేరే వాళ్ళు దాన్ని అవరోధంగా భావించవచ్చు. నేను ఆ రోజు 5,000తో ఓడిపోకుంటే నేను ఈ డిసిషన్ తీసుకోకపోవచ్చు. సో ఎనీథింగ్ పాజిటివ్ ఉంటుంది. సార్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అంటే చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు. బయట ప్రచారం ఏం జరుగుతుందని అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని. ఏంటంటే మీ పార్టీలో కొంతమంది నాయకులు, రఘునందన్ రావు లాంటి నాయకులు ఇక కాంగ్రెస్కు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనేది మాత్రం వాస్తవం. దానికి తగ్గట్టుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ మెంటల్ అలిగేషన్స్. మనకి కాంగ్రెస్కు బీజేపీకి ఏందని. ఈరోజు మేము కాంగ్రెస్ పాపం రాహుల్ గాంధీ ఉన్నంత కాలం కాంగ్రెస్ అపోజిషన్లో ఉంటుంది. మోడీ గారు ఉన్నంత కాలం బీజేపీ 330-400 సీట్స్ వస్తుంది. అది ఉత్తర దక్షిణ ధృవాలకు ముడిపెట్టడం అనేది అది ఏంటి, అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలి కదా. పాపం ఓడిపోయిన సంక్షోభంలో మరి ఆ నాయకులు ఏమేమో పిచ్చిగా మాట్లాడుతుండొచ్చు. సార్ ఇంకా రాష్ట్రంలోనైతే బీఆర్ఎస్ అంటుంది ఖచ్చితంగా మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు పార్లమెంట్లో మమ్మల్ని ఆదరిస్తారు, ఖచ్చితంగా 15 సీట్లు మాకు ఇస్తారు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక దేశంలో రాహుల్ గాంధీ రాబోతున్నారు, ఇక్కడ మేము ఖచ్చితంగా 17 సీట్లలో 16 సీట్లు మావే అంటున్నారు. ఇక బీజేపీకి సంబంధించి మీరేం చెప్తారు? అసలు ఆ రెండు పార్టీలు చెప్తున్న దానికి ఇక బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటే మీరేం చెప్తారు? నేను ఖచ్చితంగా 10+ అని చెప్తున్నా కదా. నేను 17 అని చెప్పట్లే కదా. 10+10 ఇప్పుడు టుడే మేబీ ఒక ట్రెండ్ సెట్ అయితే ఏదైతే 4-5 వీక్ మేము అంటే మోడీ గారు వీక్ కాదు, ఓటర్లు వీక్ కాదు, మాకు ఆర్గనైజేషన్ వీక్. అక్కడ పుంజుకుంటే అక్కడ కూడా గెలవచ్చు. ఇక పోతే 17-16
సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అవన్నీ అయిపోయినాయి కదా. మరి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటున్నారా, భారతదేశంలో వస్తున్నారు? భారత రాష్ట్ర సమితి కదా, తెలంగాణలో 16 అనుకుంటున్నారా లేకుంటే భారతదేశంలో? ఒక క్లారిటీ అడగండి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక దాదాపు 40 రోజుల పరిపాలన ఎట్లా చూస్తారు మీరు? నిజంగా దాదాపు వచ్చిన 9 నాడే పూర్తిగా అన్ని అమలు చేస్తాము, రైతు బంధు లాంటిది అందరికీ ఇస్తామని అంటున్నారు. కానీ రైతులు మాత్రం చాలా మందికి ఇంకా రైతు బంధు ఖాతాలలో డబ్బులు పడలేవు అనేది మాత్రం ప్రచారం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? మీకు తెలంగాణ సామెత ఉంది కదా, మింగటానికి మెతకలేదు కానీ మీసాలకి ఇది ఉంది, సంపగిన ఉంది. ఇప్పుడు మనమే అవి చేస్తే కేసీఆర్ 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, ఖాళీ ఖజానా, ఉన్నది అమ్ముకున్న దానికి, ఉన్న పథకాలకే పైసలు లేవా, దుడ్లు ఇల్లా. అందుకొరకు పాపం రేవంత్ రెడ్డి టైం పాస్కు వివిధ రాష్ట్రాలు ఢిల్లీ అది పోజేస్తుండు. మిగతా మంత్రులు బీటింగ్ ఎవరితో బుష్. వాళ్ళు ఏంటంటే రోజు మొక్కుతున్నారు, రేపే నోటిఫికేషన్ వస్తే అమ్మ అని గాలి పీల్చుకుంటారు. 6 నెలల తర్వాత తెలంగాణ ప్రజలు వీపు విమానం ముగిస్తారు. సార్ చివరికి వచ్చింది సార్, ఇక మొన్న ఏదైతే మోదీ గారిని ఇటు రేవంత్ రెడ్డి బట్టి ఇద్దరు పోయి కలిసిన సిచ్యువేషన్ ని బీఆర్ఎస్ తప్పుపడతా ఉంది. ఇక ఈ ఇద్దరు 2 పార్టీలు ఒకటే అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇక అదే కదా, ఇవన్నీ ఓడిపోయినటువంటి బాధలు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. మోడీ గారి దగ్గర పోకుంటే పోయి ముషరఫ్ దగ్గర పోతారా లేకుంటే సౌదీ కింగ్ దగ్గర పోతారా? ఈ రోజు ఇక్కడ దుడ్డు ఇల్లా ఏదైనా కావాలి మొదలై చెప్పినగా, మోరీ కావాలన్నా, మెగా ప్రాజెక్ట్ కావాలన్నా సెంట్రల్ కోఆపరేషన్. అందుకొరకే మీ ద్వారా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. సరే, కాంగ్రెస్ కు అసెంబ్లీ కట్టబెట్టారు, ఓకే, నో ప్రాబ్లం, చూడండి వాళ్ళ పనితనం మీరే. కానీ మోడీ గారు మనం ఓటు వేసినా లేకుండా 330 నుంచి 400 మెజార్టీతో గెలుస్తారు. దయచేసి మీరు అత్యధికంగా ఎంపీలు కల్పిస్తే మన రాష్ట్రం బాగుండటానికి మాలాంటి ఎంపీలందరం మన యొక్క ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం 5 సంవత్సరాలు నష్టపోకుండా ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, సీఎం గారు ఎన్ఐడి కావాలన్నాడు, ఐఎం కావాలన్నాడు, ప్రాజెక్టులకు నిధులు కావాలన్నాడు, హైదరాబాద్ టు విజయవాడకు కారిడార్ కావాలన్నాడు. ఇవన్నీ కావాలంటే ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఎప్పుడు ఇస్తుంది? ఇక్కడ నుంచి కొంతమంది ఎంపీలు వస్తేనే కదా ఇచ్చే అవకాశం పెరుగుతుంది కదా. మామూలుగా రాజ్యాంగబద్ధంగా వచ్చేది ఎట్లాగిస్తారు. అందుకని దయచేసి తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ఇది మోడీ గారి ఎలక్షన్, ఇది జనరల్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ కాదు, మోడీ గారి ఎలక్షన్. లెట్ us vote ఫర్ మోడీ, లెట్ us గెట్ వాట్ ఎవర్ పాసిబుల్ కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి మాలాంటి బీజేపీ నాయకులు గ్యారంటీ. ఎట్లా ఉండబోతుంది సార్ మీ భవిష్యత్ కార్యాచరణ? నేను చెప్పాను కదా, మొదలై త్రిశూల వ్యూహం. మోడీ దేశానికి చేసిన పనులు, మోడీ గారు తెలంగాణకి చేసినటువంటి అభివృద్ధి పనులు చాలు. ఇక దానికి తోడు మాకు రాముడి ఆశీస్సులు ఉండే. ఇప్పుడు రామ వర్సెస్ రావణ కూటమి యుద్ధం నడుస్తుంది. రామ వర్సెస్ రావణ మధ్యలోనే పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అది ఒక అంశం, అది చిన్న అంశం. రాముడు అనేది ఒక మన పవిత్ర దేమ, అది రాజకీయాలకు ముడిపడ్డది కాదు. అది వీళ్ళు అనుకోదు, వీళ్ళు ఏమంటారు, రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలు అంటారు కదా, ఎన్నో బైకాట్ చేసి వీళ్ళు సాధించని అనుకున్నారు. ఈరోజు ముస్లింలు కూడా ఆహ్వానిస్తున్నారు, ముస్లింలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఇండియన్స్ కదా. రామ్ ఈజ్ ఫర్ ఎవరిబడి. హిందూస్ దర్గా పోరా, పీర్ల పండుగ హిందువులు ఊగరా? ఈ పిచ్చోళ్ళకి అర్థం కాక ఈ చెక్కులు, ఇది ఈ మైనార్టీ ఓటు బ్యాంకు, మెజార్టీ అన్ని ఓటు బ్యాంకులు పోతాయి. వీళ్ళు చేసే మత రాజకీయాలకు అన్ని ఓటు బ్యాంకులు పోతాయి, దేశ ఓటు బ్యాంకు బతుకుంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇక నేను పార్లమెంట్కి సంబంధించి భువనగిరి పార్లమెంట్కి ఖచ్చితంగా టికెట్ ఇస్తే మాత్రం పోటీ చేస్తాను, ఇక ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ కూడా ఇక చెప్తా ఉన్న సందర్భం కనబడుతుంది.